రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అనూహ్య స్పందన వస్తున్నది. ఆదివారం వరకు 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 14 వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం కూడా అంచనా వేస్తా ఉందట. కొన్ని వేల సర్టిఫికెట్లు వాడు ఉన్నాయి రావాల్సిన. ఈ 2-3 రోజులలో వస్తాయి ఇన్కమ్ సర్టిఫికెట్లు. ఎంఆర్ఓ ఆఫీసులలో ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఇక ఎన్ని వస్తే వాస్తవంగా 20 లక్షలు దాడుతాయి కూడా. 20 లక్షలు కూడా రోజుకో 1,00,000 వస్తాయి కంపల్సరీ. ఇప్పటి నుంచి రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 వస్తే ఇంకెన్ని రోజులు ఉన్నది? 1,00,000కి పైగానే 1,50,000 కూడా రావచ్చు. అందరూ మంచి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ లోన్ల విషయమే ఏం చేస్తుందో చూడాలి ప్రభుత్వం. ఎవరికి చేసినటువంటి ఫైరోలు మామూలు ఫైరోలు కాదు. ఇక చిన్న స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ నుంచి ఎమ్మెల్యే మంత్రి దాకా కూడా OBMMS లో అప్లికేషన్ పెట్టుకొని 5 లక్షలు ఎట్లయినా తీసుకోవాలని చెప్పేసి మరి యువత అయితే మంచిగా ఎదురు చూస్తూ ఉన్నది. మరి ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది? ఈ నెల 14 వరకు ఎన్ని దరఖాస్తులు రాబోతా ఉన్నాయి, ఎవరికి లోన్లు ఇవ్వబోతా ఉంది? మరి జూన్ 2 అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ముందే డేట్లు చెప్తారు వీళ్ళు. ముందే డేట్లు. జూన్ 2వ తారీఖు మాత్రానికి దాదాపుగా 5 లక్షల మందికి 5 లక్షలు ఇవ్వాలి. 5 లక్షల మందికి 5 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వం దీంట్లో ఏం చేస్తుందో ఒకసారి చూడాలి.